ఎవ్రీవన్. ఈ వీడియోలో వాట్ ఈస్ అల్గారిథం అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్గారిథం అంటే ఏంటో తెలుసుకుందాం. అల్గారిథం ఈజ్ నథింగ్ బట్ మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక ఆర్డర్ ఫార్మేట్లో స్టెప్ బై స్టెప్ మనం రైట్ చేస్తాం. ఆ బేసిక్ కాన్సెప్ట్ని మనం అల్గారిథం అని కాల్ చేస్తాం. ఈ అల్గారిథంని వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా అండర్స్టాండ్ అయ్యే అంటే ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండేటట్టు ఉంటుందన్నమాట. దాన్ని అల్గారిథం అని కాల్ చేస్తాం. ఈ అల్గారిథం మనం ఏ లాంగ్వేజ్లోనైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. లైక్ సి++, జావా లాంగ్వేజెస్లో ఈ అల్గారిథంని ఇంప్లిమెంట్ చేసి యూజ్ చేయొచ్చు అనమాట. అల్గారిథం అంటే సింపుల్గా నథింగ్ బట్ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే స్టెప్ బై స్టెప్ ఒక ఆర్డర్ ఫార్మేట్ని మనం ప్లాన్ చేసి రైట్ చేస్తాం అనమాట. ఆ ప్రాసెస్ని మనం అల్గారిథం అని కాల్ చేస్తాం అనమాట. ఇది బేసిక్ ఆఫ్ ది ఎవ్రీ లాంగ్వేజెస్. ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ముందు అల్గారిథం ఫార్మేట్ అనేది మనకి అర్థమయ్యేటట్టు స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలన్నమాట. దాన్ని అల్గారిథం అని కాల్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, డెఫినేషన్ దట్ స్టెప్ బై స్టెప్ డిఫైన్ హౌ ఏ వర్క్ ఈజ్ టు బి ఎగ్జిక్యూటెడ్ అపాన్ ఇన్ ఆర్డర్ టు గెట్ ది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. మనం ఏదైతే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ రిజల్ట్కి తగ్గట్టుగా మనం స్టెప్ బై స్టెప్ ఒక ఆర్డర్ ఫార్మేట్లోని ప్లాన్ రైట్ చేస్తే దాన్ని అల్గారిథం అని కాల్ చేస్తాం. ఏ ప్రోగ్రామ్ అయినా మనం రైట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇన్పుట్ అంటే వీ విల్ గివ్ ది ఇన్స్ట్రక్షన్స్, అంటే అవుట్పుట్ ఏదైతే జనరేట్ చేయాలనుకుంటున్నామో దానికి రిలేటెడ్ ఇన్పుట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి కదా. సో ఫస్ట్ మనం ఇన్పుట్ అనేది అసైన్ చేస్తాం అనమాట. ఇన్పుట్ నెక్స్ట్ ఆ ఇన్పుట్కి రిలేటెడ్గా అంటే అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది కదా. సో ఈ ఇన్పుట్కి అవుట్పుట్కి మీడియేటర్గా అంటే మధ్యలో ప్రాసెసింగ్ అనేది అవుతుంది కదా. ఆ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ మనం రైట్ చేస్తాం. దాన్ని అల్గారిథం అని కాల్ చేస్తాం. సెట్ ఆఫ్ రూల్స్ టు బి అప్టైన్ ఎట్ ది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఫ్రమ్ ది గివెన్ ఇన్పుట్. మనం ఇన్పుట్ ఏదైతే ఇస్తామో దానికి రిలేటెడ్గా అవుట్పుట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఒక ఆర్డర్ ఫార్మేట్లో రాయడాన్ని అల్గారిథం అని కాల్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాన్ అల్గారిథం. అల్గారిథం యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే ఫీచర్స్ అని, కీ ఫీచర్స్ అని కూడా అంటాం. ఏంటి అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాన్ అల్గారిథం అంటే ఫస్ట్ వన్, వెల్ డిఫైన్డ్ ఇన్పుట్స్. ప్రీవియస్లో మనం చెప్పుకున్నాం కదా, మనం ఏదైతే అవుట్పుట్ జనరేట్ చేయాలనుకుంటున్నామో దానికి రిలేటెడ్ మనం ఇన్పుట్ అనేది డిఫైన్ చేస్తాం. సో దాన్ని వెల్ డిఫైన్డ్ ఇన్పుట్స్ అని అంటాం అనమాట. నెక్స్ట్, క్లియర్ అండ్ అన్అంబిగియస్. అంటే మన ఏదైతే స్టెప్ బై స్టెప్ అల్గారిథం రైట్ చేస్తామో అది క్లియర్గా అంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎవరైనా వితౌట్ నాలెడ్జ్ క్యాండిడేట్ పర్సన్ చూసినా వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు ఉన్న స్ట్రక్చర్ని డిజైన్ని మనం దాన్ని అన్అంబిగియస్ అంటూ ఉంటుంది. క్లియర్ అండ్ అన్అంబిగియస్ అంటే మన ఫార్మేట్ అనేది ఈజీ వేలో ఉంటుందన్నమాట, ఎవరు చూసినా అండర్స్టాండింగ్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, లాంగ్వేజ్ డిపెండెన్సీ. అంటే చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఈ అల్గారిథం అనేది డిజైన్ చేసేటప్పుడు అది మనం ఏ లాంగ్వేజ్లోనైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఒక పర్టికులర్ లాంగ్వేజ్ మీద అది డిపెండ్ అయ్యి ఉండదన్నమాట. దాన్ని లాంగ్వేజ్ ఇండిపెండెంట్ అంటాం అనమాట. ఈ అల్గారిథం ఇంప్లిమెంట్ చేసుకొని C++, జావా ఇందులో మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, ఫీజిబుల్. అంటే ఎటువంటి పర్సన్స్ అయినా ఈజీ వేలోని ఒక సరళమైన అంటే కష్టంగా కాకుండా ఈజీ ప్రాసెస్లో ఉంటే దాన్ని ఫీజిబిలిటీ, కావాల్సిన రిసోర్సెస్ అన్నీ మనకి అవైలబుల్గా ఉండి అంటే కరెక్ట్నెస్ అండ్ ఈజీగా ఉండేటట్టుగా ఉండడాన్ని మనం ఫీజిబుల్ అంటాం. నెక్స్ట్ వన్, ఫైనెట్నెస్. ఎవ్రీ స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ ఉంటుంది కదా, దానికి ఒక ఫైనెట్ అంటే స్టాప్ అనేది ఉండాలన్నమాట. సో దాన్ని ఫైనెట్నెస్ అని కాల్ చేస్తాం అనమాట. రిపీటెడ్గా కాకుండా ఒక పర్టికులర్ లిమిటేషన్ అనమాట. స్టార్ట్ నుండి తర్వాత స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్ ఆర్డర్ రైట్ చేస్తాం కదా, తర్వాత ఫైనల్గా మనం స్టాప్ చేస్తాం అనమాట. దాన్ని ఫైనెట్నెస్ అని కాల్ చేస్తాం అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి వెల్ డిఫైన్డ్ అవుట్పుట్స్. అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో దానికి రిలేటెడ్గా అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు 1 by 1 డెఫినేషన్స్ కూడా చూద్దాం. నెక్స్ట్, నాట్ ఆల్ ప్రొసీజర్స్ కెన్ బి కాల్డ్ యాన్ అల్గారిథం. అంటే ఎటువంటి ప్రొసీజర్స్ అంటే ఒక ఆర్డర్ ఫార్మేట్ కాకుండా అన్ఆర్డర్లోని ఒక ఆర్డర్ ఫార్మేట్ పర్టికులర్ ఆర్డర్ని ఫాలో అవ్వకుండా అంటే సీక్వెన్స్ ఆర్డర్గా కన్నా ఎక్కడ ఏ స్టెప్ తర్వాత ఈ స్టెప్ అని కాకుండా కన్ఫ్యూజన్గా రాస్తే దాన్ని అలాంటి ప్రొసీజర్ని కూడా మనం అల్గారిథం అని కాల్ చేయమంటాం.
అంటే దాన్ని నాట్ ఆల్ ప్రొసీజర్ కెన్ బి కాల్డ్ యాన్ అల్గారిథం, అంటే ప్రతి ప్రొసీజర్ని కూడా అల్గారిథం అని అనమాట. అల్గారిథం మనం కాల్ చేయాలంటే దానికి ఒక కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి కలిగి ఉండాలి, అప్పుడు మనం దాన్ని అల్గారిథం అని కాల్ చేస్తాం అన్నమాట. అవి ఏంటేంటో ఒకసారి చూద్దాం డెఫినేషన్స్తో. ఫస్ట్ వన్ అన్అంబిగస్, అంటే క్లియర్. అల్గారిథం అనేది మనం ఏదైతే రైట్ చేస్తామో అది క్లియర్గా ఉండాలన్నమాట, దాన్ని అన్అంబిగస్ ఆర్ క్లియర్ అని కాల్ చేస్తాం అనమాట. డెఫినేషన్ చూద్దాం. అల్గారిథం షుడ్ బి క్లియర్ అండ్ అన్అంబిగస్ ఈచ్ ఆఫ్ ఇట్స్ స్టెప్స్ ఆర్ పేజెస్, అంటే ఒక సీక్వెన్స్ ఆర్డర్ ఫార్మేట్ అవుతుంది కదా, ఆ స్టెప్స్ని మనం పేజెస్ అని కూడా అంటాం అనమాట. అండ్ దే ఇన్పుట్స్ ఆర్ అవుట్పుట్ షుడ్ బి క్లియర్ అండ్ మస్ట్ లీడ్ టు ఓన్లీ వన్ మీనింగ్, అంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వితౌట్ నాలెడ్జ్ పర్సన్ రీడ్ చేసిన వాళ్ళకి అర్థమయ్యే అండర్స్టాండింగ్గా ఉండడాన్ని మనం క్లియర్ లేదా అన్అంబిగస్ అని అంటాం అనమాట. ఈ క్యారెక్టర్ ఫస్ట్ని దీన్ని ఫాలో అవుతుంది. నెక్స్ట్ వన్ ఇన్పుట్. మనం ఏదైతే అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికి రిలేటెడ్గా ఇన్పుట్ అనేది డిఫైన్ చేస్తాం అనమాట. డెఫినేషన్ చూద్దాం. అండ్ అల్గారిథమ్ షుడ్ హ్యావ్ 0 ఆర్ మోర్ వెల్ డిఫైన్డ్ ఇన్పుట్స్, అంటే మన ఇన్పుట్స్ అనేది డిఫైన్ చేస్తాం. సో ఆ పర్టికులర్ అవుట్పుట్కి జనరేట్ అవ్వడానికి దాన్ని వెల్ డిఫైన్డ్ ఇన్పుట్ అంటాం. నెక్స్ట్ వన్ అవుట్పుట్. అండ్ అల్గారిథమ్ షుడ్ హ్యావ్ 1 ఆర్ మోర్ వెల్ డిఫైన్డ్ అవుట్పుట్స్ అండ్ షుడ్ మ్యాచెస్ ది డిజైర్డ్ అవుట్పుట్. మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో దానికి రిలేటెడ్గా అవుట్పుట్ అనేది ప్రాసెస్ చేసి జనరేట్ చేస్తుంది అనమాట. అటువంటి దాన్ని మనం వెల్ డిఫైన్డ్ అవుట్పుట్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఫైనెట్నెస్. ఫైనెట్నెస్ అంటే ఏంటంటే అల్గారిథమ్ మస్ట్ టెర్మినేట్ ఆఫ్టర్ ఏ ఫైనెట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్, అంటే ఒక సీక్వెన్స్ స్టెప్స్ ఫాలో అవుతున్నాం కదా, ఒక సర్టెన్ స్టెప్స్ వచ్చిన తర్వాత టెర్మినేట్ అయిపోవాలన్నమాట. సో దాన్ని ఫైనెట్నెస్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఫీజిబిలిటీ. ఫీజిబిలిటీ షుడ్ బి ఫీజిబుల్ విత్ ది అవైలబుల్ రిసోర్సెస్, అంటే ఎటువంటి యూజర్స్కైనా ఈజీగా అర్థమయ్యేటట్టు, నెక్స్ట్ రిసోర్సెస్ అవైలబుల్గా ఉండంటే కావాల్సిన, ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 వాల్యూస్ని సమ్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడు మనం దానికి రిలేటెడ్గా మనం ఎడిషన్ అంటే సమ్ ఆపరేటర్, ఎడిషనల్ ప్లస్ ఆపరేటరు, నెక్స్ట్ ఏ ఇన్పుట్ వాల్యూస్ ఏ బి అని అలాగే రిసోర్సెస్ అనేది దానికి రిలేటెడ్గా ఇవ్వాలన్నమాట. సో అలాంటి వాటిని ఫీజిబిలిటీ అంటాం అనమాట. నెక్స్ట్ వన్ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, an algorithm should have step by step directions which should be independent of any programming code, అంటే ఈ అల్గారిథం అనేది ఇండిపెండెంట్, అంటే పర్టికులర్ లాంగ్వేజెస్ మీద డిపెండ్ అయ్యి ఉండదన్నమాట. ఈ అల్గారిథం బేస్ చేసుకొని మనం సి లాంగ్వేజ్ కానీ C++, జావా ఎటువంటి లాంగ్వేజెస్నైనా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఈ క్యారెక్టరిస్టిక్స్ని ఫాలో అవుతుంది. వీటిని కీ ఫీచర్స్ ఆఫ్ అల్గారిథం అని కూడా కాల్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఎవ్రీ అల్గారిథం స్టార్టింగ్ బిగిన్స్ విత్ ది స్టార్ట్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఎండ్ స్టాప్తో ఎండ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. అల్గారిథం ఫర్ ది ఫైండింగ్ ది టోటల్ అండ్ యావరేజ్ ఆఫ్ ది 3 సబ్జెక్ట్ మార్క్స్, అంటే 3 సబ్జెక్ట్ మార్క్స్ యొక్క టోటల్ అండ్ యావరేజ్ని మనం యూజ్ చేసి అల్గారిథం రాయాలనుకుంటున్నాం. సో స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎవ్రీ అల్గారిథం స్టార్టింగ్ విత్ ది స్టార్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం, 3 సబ్జెక్ట్ యొక్క మార్క్స్ని టోటల్ చేయాలనుకుంటున్నాం. టోటల్ చేయాలంటే ముందు ఆ వాల్యూస్ని రీడ్ చేయాలి కదా. సో అందుకోసం సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 రీడ్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ 3, ఇప్పుడు ఆ రీడ్ చేసిన సబ్జెక్ట్ వాల్యూస్ అనేది టోటల్ చేయాలి. సో టోటల్లోకి అసైన్ చేయాలి అంటే మన ఆ వాల్యూస్ని సబ్జెక్ట్ 3 సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ని యాడ్ చేయాలి కదా. సో ఇక్కడ ఎడిషన్ ఆపరేటర్ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసాం. సబ్జెక్ట్ 1 ప్లస్ సబ్జెక్ట్ 2 ప్లస్ సబ్జెక్ట్ 3 వాల్యూస్ని యాడ్ చేసి మనం టోటల్లోకి అసైన్ చేసాం. నెక్స్ట్ వన్ యావరేజ్ అంటే మనం టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ కదా యావరేజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం టోటల్ చేసాం కదా, ఆ టోటల్ చేసిన వాల్యూస్ని నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ని టోటల్ చేస్తాం, క్యాలిక్యులేట్ చేస్తాం. సో అలా క్యాలిక్యులేట్ చేసిన యావరేజ్కి అసైన్ చేస్తాం అనమాట. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేసాం కదా, ఇది అవుట్పుట్లో డిస్ప్లే అవ్వాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి, టోటల్ యావరేజ్, మన టాస్క్ ఏంటి, టోటల్ యావరేజ్ని అల్గారిథం యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ని రైట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు టోటల్ యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేసి అసైన్ చేసాం కదా, టోటల్ చేసి టోటల్లోకి, యావరేజ్ చేసి యావరేజ్లోకి. ఇప్పుడు టోటల్ యావరేజ్ని ప్రింట్ చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి,
ప్రింట్ టోటల్ అంటే టోటల్లోకి అసైన్ అయిపోయి కదా ఆల్రెడీ సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ 3 ఈ టోటల్ ఉన్న వాల్యూ అనేది మనకు ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, యావరేజ్ ప్రింట్ చేయాలి. సో యావరేజ్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి యావరేజ్లోకి అసైన్ చేసాం కదా. సో ఇప్పుడు ప్రింట్ యావరేజ్ అనగానే ప్రింట్ చేస్తుంది అనమాట యావరేజ్ని. తర్వాత ఫైనల్గా మన స్టెప్స్ అన్నీ ఒక ఆర్డర్ ఫార్మేట్లో కంప్లీట్ అయిన తర్వాత ఎండింగ్లో స్టాప్తో ఎండ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో స్టాప్తోనే ఎండ్ అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ది అల్గారిథం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.